చేసే మిస్టేక్స్ అన్నీ చేసేస్తారు. నేను నా పనేదో నేను చేసుకుంటాను, నేను మిమ్మల్ని ఏం గల్లించలేదు కదా, వ్యూస్ రావట్లేదు, మేము మనీ పే చేస్తాము, తీసుకుని సెట్టింగ్స్ చేయండి, ఆ విధంగా నేను డబ్బులు సంపాదిస్తే ఈ పాటికి ఒక పెద్ద బిల్డింగే కట్టేద్దును. కానీ ఇప్పుడు నా ఛానల్కి ఆ ఇష్యూ వచ్చినా నేను కూడా ఏం చేయలేను. చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఖర్చు లేని వాటికి మరీ వెళ్ళి మరీ వీడియో షూట్ చేసి మరి ఎంతో రిస్క్ కూడా చేయాల్సి ఉంటుంది. నాకు వ్యూస్ వస్తేనే నేను పెద్ద తోపుని, నేను ఏది చెప్తే అది కరెక్ట్. మీకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎన్నైనా చెప్తారు, వ్యూస్ రాని వాళ్ళకే తెలుస్తుంది బాధ. ఇది నేను యాక్చువల్గా వాళ్ళు రాశారండి కామెంట్, చాలా నెగిటివ్గా రాశారు కామెంట్. నేను మీకు చాలా పద్ధతిగా చెప్పాను అనమాట ఇది. సో ఏంటంటే వాళ్ళు రాసిన కామెంట్ నేను ఆల్రెడీ హైడ్ చేస్తాను, ఎందుకంటే అలాంటి వాళ్ళు నా ఛానల్ చూడడం నాకు నచ్చదు. మీకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అనేసి అన్నారు. ఇక్కడ నా స్ట్రగుల్ ఏంటో తెలిస్తే, మీరు నా నిజమైన ఫాలోవర్ అయితే నా స్ట్రగుల్ ఏంటో మీకు తెలిసేది. నా ఫాలోవర్ అయ్యి ఉండరు, మొత్తం అంతా వెతుకుతుంటే ఏదో నా వీడియో కనిపించింది అనమాట. ఆ వీడియోస్ చూసి నాకు వ్యూస్ వస్తున్నాయి అనేసి అనుకుంటున్నారు. ఏది అసలు ఫాలోవర్ కాదు. నేను ఒకటి చూశాను అంటే ఇప్పుడు అంత నెగిటివ్గా ఎందుకు రాస్తారు ఎవరైనా? ఇప్పుడు నా మీద ఏదన్నా పర్సనల్ గ్రడ్జ్ ఏమన్నా ఉంటుందా? అదేం ఉండదు. ఏంటంటే వాళ్ళకి వ్యూస్ రావట్లేదని ఫ్రస్ట్రేషన్ అనమాట. ఇది మనిషి తత్వం. వాళ్ళకి గనక పరిస్థితి బాగోపోతే దాన్ని ఎదుటి వాళ్ళ మీద ఇది చేయడానికి చూస్తారు. వాళ్ళు ఎందుకు బాగోవాలి, అది మనిషి తత్వం, ఇంకంతే. అది మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళిపోవడమే. ఏమని రాశారంటే, ఏంటి సోజ్ చెప్తున్నావు, నీకు బాగానే వ్యూస్ వస్తున్నాయిగా అంట వాళ్ళు రాసింది కామెంట్, అది కూడా షార్ట్ వీడియోకి. ఇంతకీ తీరా చూస్తే ఏంటంటే నా ఛానల్లోనే ఆన్సర్ దొరికింది వాళ్ళకి ఏ డౌట్ వచ్చిందో నేను అంత ఈజీగా ఏం వదిలిపెట్టను. వాళ్ళు అంతలాగా రాశారంటే అసలు ఎందుకు రాశారనేది వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తాను. అండ్ వాళ్ళ వీడియోస్లోనే చెప్పారు, అది కూడా వాళ్ళ వీడియోస్లోనే చెప్పారు, నేను అది కూడా చూశాను. అంటే నా ఛానల్లోనే దొరికింది మళ్ళీ వాళ్ళకి ఇది కూడా ఆన్సర్ కూడా. అయినా సరే ఈ కామెంట్ అనమాట. ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే చూడలేరు అనమాట. చేసే మిస్టేక్స్ అన్నీ చేసేస్తారు, ఎదుటి వాళ్ళ మీద పడే ఆడవాలన్నమాట. అది నేను చెప్తున్నాను కదా, నేను ఎవరిని ఏమన్నా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను అనమాట. అది అండ్ ఈ వ్యూస్ విషయానికి వచ్చేసరికి ఇది చాలామందికి ఉండే ప్రాబ్లము. ఇప్పుడు మీకు ఉంటే నా మీద నెగిటివ్ ఉంటే ఉంచుకోండి, నేనేమి మీ మనసులోకి దూరేమో నేను చూడలేను కదా. నెగిటివ్ ఉంచుకొని తిట్టుకోండి, నాకేం సంబంధం లేదు. అది నాకు కనిపించేలాగా కామెంట్స్ రాస్తే మాత్రం నేను హైడ్ చేస్తాను అనమాట. అది ఎందుకంటే అంత కుళ్ళు ఎందుకు అసలు? ఇప్పుడు నేను నా పనేదో నేను చేసుకుంటాను, నేను మిమ్మల్ని ఏం గల్లించలేదు కదా. దట్టు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితేనే ఇస్తాను, ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వను. ఇంకోటి ఏంటంటే ఈ జనాలకు అందరికీ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువైపోయారు ఈ మధ్య బాగా, వ్యూస్ రావట్లేదు, మేము మనీ పే చేస్తాము, తీసుకుని సెట్టింగ్స్ చేయండి. నేను అలాంటి సెట్టింగ్స్ ఏమీ లేవు అంటున్నానని కోపం నా మీద. ఇప్పుడు నేను అట్లాగే చెయ్యాలి అంటే ఇట్లాంటివి సెట్టింగ్స్ చేస్తామని 2000 3000 తీసుకుని అంత ఏదో ఊరికే చిన్న హ్యాష్ ట్యాగ్స్ అవి పెట్టేసి ఇంకేం లేదు మీ ఛానల్కి అసలు వివచ్చంగా ఉంటుంది అనేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా నేను డబ్బులు సంపాదిస్తే ఈ పాటికి ఒక పెద్ద బిల్డింగే కట్టేద్దును. అంతమంది వచ్చారు నా దగ్గరికి. అదేం ఉండదురా బాబు అని చెప్పినా సరే వినరన్నమాట. ఇంకా వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాల్సిందే, అంతే. ఎవ్వరు ఏమి చేయలేరు. ఇంతలాగా ఎందుకు మోగుతుందని చెప్పండి. ఇప్పుడు నేను ఇవన్నీ సోది చెప్పాల్సిన పని లేదు మీకు. ఒక్కొక్కరి దగ్గర మంచిగా 2000 తీసుకుని నేను సెట్టింగ్ చేసి ఇస్తాను ఇవ్వండి అనేసి ఏదోటి మీ ఛానల్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి ఇచ్చేసేయచ్చు. కానీ నాకు కావాల్సింది అది కాదు. మిమ్మల్ని మోసం చేస్తే నాకేమొస్తుంది చెప్పండి? ఉన్న నిజాలు తీసుకోలేకపోతే యూట్యూబ్లో ఉండొద్దు, అంతే. తీసుకోగలిగితేనే ఉండండి. నేను ఏది ఊరికే చెప్పను. ఇప్పుడు నేనేం సెట్టింగ్స్ ఏం పెట్టట్లా, మరి నాకు ఎందుకు వస్తుంది వ్యూస్? మన వీడియోలో మ్యాటర్ లేకుండా ఎదుటి వాళ్ళని తిడితే రావు వ్యూస్. మన వీడియోస్లో మ్యాటర్ ఉంటేనే వ్యూస్ వస్తాయి, అది అర్థం చేసుకోండి దయచేసి. నేను ఆ ఛానల్ చూశాను కూడా, మొత్తం అంతా మిక్స్డ్ కంటెంట్, గజిబిజి గందరగోళంగా ఉన్నాయి వీడియోస్లో మ్యాటర్ లేకుండా వ్యూస్ ఎట్లా వస్తాయి అసలు? అండ్ ఇంకోటి, వీడియోస్ డిలీట్ చేస్తే వ్యూస్ రావని కూడా చెప్పాను. ఈ మధ్య వచ్చిన అప్డేట్ అది. వీడియోస్ డిలీట్ చేస్తే వ్యూస్ రావట్లా, ఆగిపోతుంది పూర్తిగా. అసలు రికమెండేషన్స్ తగ్గిపోతున్నాయి. ఒక్కొక్కసారి డిలీట్ చేయకపోయినా కూడా తగ్గుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు నా ఛానల్కి ఆ ఇష్యూ వచ్చినా నేను కూడా ఏం చేయలేను, అది ఆటోమేటిక్గా సెట్ అవ్వాల్సిందే, అంతే. ఇది కూడా చెప్పాను నేను. అవి ఏమీ పట్టించుకోకుండా ఏదో ఒక వీడియో చూసేసి వచ్చేసి అది. ఎందుకంటే ఇక్కడ ఊరికే కూర్చుని ఎవరు వీడియోస్ చేయటల్లా. మీరే చెప్తారు కదా నెగిటివ్ కామెంట్స్ తీసుకోవాలి అని కూడా అనేవాళ్ళు ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ తీసుకోవాలి, తీసుకుంటాను కూడా.
ఊరికే ఒక వీడియో చూసేసి నెగిటివ్గా రాసేవాళ్ళు అంటేనే నాకు ఇదన్నమాట. ఇప్పుడు డైలీ ఫాలో అవుతే ఏదన్నా రాశారనుకోండి, వాళ్ళు చెప్పిన వాళ్ళు నా డైలీ ఫాలోవరా కాదా అనేది ఆ కామెంట్లోనే నాకు అర్థమైపోతుంది. సో అది ఎందుకంటే అంత పిచ్చిగా అయితే అంత గుడ్డిగా అయితే నేను వెళ్ళను ఏది కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని హర్ట్ చేయను, కావాలని హర్ట్ చేసే టైప్ అయితే కాదు అసలు. కావాలని హర్ట్ చేయను, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడను, వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూడను. ఏదున్నా నేను కరెక్ట్గా ఉంటేనే నా డామినేషన్ ఉంటుంది. నేను రాంగ్ చెప్పాను అనుకోండి, నేను అక్కడ తగ్గి ఉండాలి. నేను అక్కడ తగ్గడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు తగ్గాలి అసలు? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు, ఎంతో ఫేక్ ఉన్నప్పుడు, నేను నిజాయితీగా ఉన్నప్పుడు నేను కరెక్ట్గా ఉండడంలో తప్పేం లేదు కదా అక్కడ. సో నేనైతే ఊరుకొని చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. ఈవెన్ ఛానల్ చెక్కింగ్ అయినా సరే ఇదివరకు చాలా మొహమాట పడేదాన్ని అసలు. అదేంటి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యారు అంటే వాళ్ళకి కరెక్ట్గా ఉండాలి అనేసి తిట్టేస్తున్నాను కూడా వీడియోస్ చూసి. అసలు ఏంటి పెట్టడం ఏంటి అంటే అది కూడా మంచిగానే చెప్తాను. నేనేం తిట్టినట్టుగా ఏం చెప్పను, కానీ కరెక్ట్గానే చెప్తాను అది కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం అలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కూడా కొంతమందికి. సో అది అంతే తప్ప వ్యూస్ గురించి టాపిక్ ఎక్కడికెక్కడికో వెళ్తుంది. సో వ్యూస్ ఎవ్వరు ఏమి చేయలేరు. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి అడిగినా నేను చెప్పేది అదే. ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. విసుగొస్తే రిప్లై ఇవ్వడం మానేస్తున్నా. ఇక వాళ్ళే అర్థం చేసుకుని వదిలేస్తున్నారు. 0 వ్యూస్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సడన్గా అయిపోతున్నాయి అంతే. యూట్యూబ్ అంతే. ఇంకా మరి ముందంతా ఏం సెట్టింగ్స్ పెట్టారు, ఇప్పుడు సెట్టింగ్స్ మార్చడానికి అది ఎందుకు ఆలోచించరు అసలు? ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలి కదా. ఇప్పుడు నాకైనా ఇవన్నీ ఇట్లా జరుగుతుందని కూడా మీలాగా ఆడియన్స్, మీలాగా క్రియేటర్స్ చెప్తేనే తెలుస్తుంది. నాకైనా తెలియదు కదా ఎందుకు ఆగుతున్నాయి అనేది. వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆవిడైతే 10 రోజుల పాటు కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు, వ్యూస్ రావట్లేదు అనేసి. 10వ రోజు వచ్చా, మేడం మీరు చెప్పింది కరెక్టే, అవే వస్తున్నాయి వ్యూస్, మళ్ళీ నేనేం చేయలేదు, మళ్ళీ వ్యూస్ వస్తున్నాయి ఆటోమేటిక్గా అని చెప్తున్నారు. అలా ఉంటుంది యూట్యూబ్తో. ఎన్నిసార్లు చెప్పాలి అసలు? ఎన్నిసార్లు చెప్పి నా నోరు పోవడమే కానీ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అది కొంతమంది ఉంటారు కరెక్ట్గా నీట్గా అర్థం చేసుకుని ఇవి ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కొంచెం బుర్ర ఉంటుంది, ఆలోచిస్తారు. బట్ కొంతమంది ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోవడమే, ఏది చెప్తే దాంట్లో దూరేసి వెళ్ళిపోవడమే అంతే. నేను చెప్పేది కూడా నేనేం గుడ్డిగా నమ్మమని నేనేం చెప్పను. ఆలోచించండి, మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది కరెక్టా కాదా అనేది. నా ఫాలోవర్స్ అయితే ఆ పద్ధతి ఇది కూడా ఉంటుంది, పద్ధతి ప్రకారమే రాస్తారు. అలా రాస్తే నేను తీసుకుంటాను. అందులో నుంచి నేనేమన్నా మార్పు చేసుకోవాలా అని కూడా చూసుకుంటాను. బట్ అలా కాకుండా పిచ్చ కామెంట్లు రాస్తే మాత్రం హైడ్ అంతే. వాళ్ళు చచ్చినా నన్ను డౌట్ అడగలేరు. ఇంకా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను వ్యూస్ కోసం కూడా ఛానల్ చెక్కింగ్ చేయను. ఇప్పుడు ఛానల్ చెక్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. నేను ఆల్రెడీ రీయూజ్డ్ వీడియోలో చెప్పాను, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల కంటే ఛానల్ చెక్కింగ్ వీటి నుంచి వచ్చే డబ్బులే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే వస్తున్నాయి కాబట్టి నేను ఇంకా బాధ్యతగా చేస్తాను. కానీ ఇప్పుడు అవి కూడా నిజంగా కావాలి, నిజంగా ఆ ఛానల్లో మ్యాటర్ ఉంది అంటేనే చెక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఏం వాల్యూ లేనప్పుడు ఎందుకు చెప్పండి. ఇప్పుడు కొంతమందికి ఛానల్ చెక్కింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు బోల్డ్ అని వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి కూడా అసలు లైన్లో ఉండట్లా, అసలు సరిగ్గా ఉండట్లేదు అసలు వీడియోస్. అవన్నీ డిలీట్ చేయమంటే ఎట్లా ఉందంటే, నేనేదో డబ్బులు తీసుకుని డిలీట్ చేపిస్తున్నట్టు ఉంది తప్ప అందులో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అలాంటప్పుడు నాకు ఎందుకు చెప్పండి ఈ తొక్కలో గోలంతా? నా పని నేను చేసుకుంటే ఏ గొడవ ఉండదు కదా. సో అందుకే ఇట్లాంటివన్నీ కూడా తీసేసాను. అండ్ నెగిటివ్ కామెంట్స్ కరెక్ట్గా వస్తాయి, వాళ్ళు నాకు సజెషన్స్, వాళ్ళు నెగిటివ్గా రాసినా కానీ అందులో నేను సజెషన్ తీసుకునే ఉంటాయి కొన్ని, అవి తీసుకుని నేను మార్చుకుంటాను కూడా. అలా కాకుండా కొంత పిచ్చి రాస్తారు, వాటి గురించి చెప్తున్నాను అనమాట. అది సో మీకు అర్థమైంది కదా. నా ఫస్ట్ ఛానల్ చూడండి, మీకు తెలుస్తుంది నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది. నేను ఎంత కష్టపడతాను ఆ ఛానల్ కోసం, ఎక్కడికెక్కడికో వెళ్ళి, ఏది అసలు చేతిలో డబ్బులున్నా లేకపోయినా కూడా ఖర్చు లేని వాటికి మరీ వెళ్ళి వీడియో షూట్ చేసి వచ్చేవి కూడా ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఎంతో రిస్క్ కూడా చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక వీడియోకి ఓన్లీ మా చెల్లి వాళ్ళ పిల్లల్ని మేము ముగ్గురమే వెళ్ళామన్నమాట. పిల్లల్ని తీసుకుని నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఒక్కదాన్నే అసలు అట్లాగా. అలాంటిది వాళ్ళని తీసుకుని వెళ్ళి మధ్యలో ఎంతో ఇబ్బంది కూడా ఫేస్ చేశాను అసలు ఒక రకంగా చెప్పాలంటే. అవన్నీ చెప్పినా కూడా కామెడీగా ఉంటాయి కానీ, అంటే అంతలాగా వెళ్ళి వీడియోస్ తీసి వాటికేం వ్యూస్ రావు, అయినా ఏదో చెయ్యాలన్న తాపత్రయం అనమాట. ఎప్పుడొకసారి అవే వస్తాయిలే అన్నట్టు. సో అంతలాగా చేసి పెడతంటే నీకు వ్యూస్ వస్తున్నాయి, నువ్వు ఎన్నైనా చెప్తావు. నేను ఎప్పుడూ కూడా నాకు వ్యూస్ వస్తున్నాయి నేను ఇప్పుడు కూడా అనుకోవట్లే.
నాకు లక్షల్లో వ్యూస్ వస్తేనే వ్యూస్ వచ్చినట్టు, ఏం ఒక రకంగా వ్యూస్ ఏం కాదు. నేను పడే కష్టానికి నాకున్న సబ్స్క్రైబర్స్కి ఇంకెక్కువ రావాలి వ్యూస్. మరి అన్ని వ్యూస్ అయితే రావట్లేదు కదా మరి. అది కూడా అన్ని వీడియోస్కి వ్యూస్ రావు చూడండి. ఏదన్నా నిజంగా మ్యాటర్ ఉంటేనే వ్యూస్ వస్తాయి. సో అది అసలు ఆలోచించే పనే లేదు. ఇంకేం అనలైజ్ చేస్తారు వాళ్ళు. ఇంకా మళ్ళీ ఆ ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ కూడా చెప్తున్నారు మళ్ళీ, అది వెరైటీ. తెలిసి తెలియని వాళ్ళందరూ ఇలాంటి వీడియోస్ చేయడం వల్లే మిస్టేక్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అది అర్థం చేసుకోరు. చూసేవాళ్ళు కూడా ఏంటంటే టెక్ ఛానల్స్ కంటే అలాంటి ఛానల్స్ ఎక్కువ చూస్తున్నారు. ఓహో వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయిందా, అలాగే అయితే మనం అలా చేసేయచ్చు. వాళ్ళకి మానిటైజేషన్ అయినా కానీ రీయూజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి టెక్ ఛానల్స్ దగ్గరికి. అది తెలియదు కదా మీకు. ఇవన్నీ ఎన్ని చెప్పినా వేస్ట్. మీ గోల్లో మీరు ఉండండి. కానీ ఇది నా ఒపీనియన్ అనమాట. అదే వ్యూస్ వస్తున్నాయి, నువ్వు ఎన్నైనా చెప్తావు అన్నారు కదా, అందుకు చెప్తున్నాను. వ్యూస్ అనేది అంత ఈజీగా ఏమి రావు. మ్యాటర్ లేకుండా మీరైతే ఓపెన్ చేసి చూస్తారా? వీడియోని అయితే ఓపెన్ చేసి అయితే చూడరు కదా మ్యాటర్ ఏమి లేకుండా. సో అట్లా ఉంటుంది అనమాట యూట్యూబ్ వ్యూస్తో. నేను ఎప్పుడైనా క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయడానికే చూస్తాను. వ్యూస్ రావట్లేదు, నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది అంతేగాని నేనేదో నాకు వ్యూస్ వస్తున్నాయి, నేను పెద్ద తోపుని, నేనేది చెప్తే అది కరెక్ట్, ఇవన్నీ కాదు. నేనేది చెప్తే అది కరెక్ట్ ఎట్లా అవుతుంది? యూట్యూబ్ వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్. నేను కాదు కదా ఇక్కడ. నేను యూట్యూబ్ని కాదు, యూట్యూబ్లో నేనేం పని చేయట్లే. నాది జస్ట్ ఒక టెక్ ఛానల్. నేను అనలైజ్ చేసింది మాత్రమే చెప్తున్నాను.